Aditya Degree Colleges, leading companies lo 10,000 plus placements with 13.5 lakhs highest package. చాయ్ చటుక్కున తాగరా బాయ్, ఈ చాయ్ ఖరీదులో చీపురా బాయ్ అంటూ మురుగరాజ్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లు మన దేశంలో ఉదయం టీ చుక్క నోట్లో పడితే కానీ పనులు మొదలుకావు. టీ కోసం పరితపించేవారు ఉంటారు. టీ తాగకుంటే ఏదో కోల్పోయిన వారిలా బాధపడతారు. ఆ యువకుడు చిన్నప్పటి నుంచి స్కూల్కి పోలేదు. ఎందుకంటే చదివించే స్తోమత ఆ తల్లిదండ్రులకు లేదు. పేదరికంలో ఉన్న కుటుంబాన్ని పోషించుకోవడం కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల పనులు చేశాడు. తమ వీధిలో ఉదయం చాయ్ కొట్టు తాత దగ్గరికి వెళ్ళి రోజు గమనించేవాడు. చాయ్ ఎలా పెట్టాలో నేర్చుకున్నాడు. తాను కూడా వీధిలో ఓ చిన్న షాప్ పెట్టేశాడు. కట్ చేస్తే ఆ చాయ్ వాళ్ళ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. మనోడి చాయ్ టేస్ట్ చూసి ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ మెచ్చుకొని సెల్ఫీ కూడా దిగేశాడు. రోడ్డుపై చిన్న కొట్టు నడుపుకునే ఓ వ్యక్తి నేడు దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు పెట్టుకునే స్థాయికి ఎదిగాడు. ఇంతకీ ఆ చాయ్ వాళ్ళ ఎవరు? అతని చాయ్లో ఉన్న స్పెషల్ ఏంటి? ఎలా ఆ స్థాయికి ఎదిగాడు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. నాగపూర్కు చెందిన సునీల్ పాటిల్ అలియాస్ డాలీ చాయ్ వాలా పుణేలో రోడ్డు పక్కన సాధారణ టీ స్టాల్తో జీవనం ప్రారంభించాడు. డాలీ చాయ్ వాలా పేరుతో తన టీ షాప్ వద్దకు బాగా పరిచయాలు పెంచుకున్నాడు. మామూలుగా టీ అమ్మితే తనకు అందులో ప్రత్యేకత ఏముంటుంది? ఏదో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉండాలని భావించాడు డాలీ. సినిమాటిక్ స్టైల్లో చాయ్ తయారు చేయడం, మసాలా డబ్బాల నుండి పొడులు గాల్లో విసిరి గిన్నెలను డ్రామాటిక్గా తిప్పడం, చాయ్ గాల్లో విసురుతూ టీ కప్పుల్లో పోయడం, ఇలా వినూత్న ప్రక్రియతో అందరినీ ఆకర్షించేశాడు. అంతేకాదు అతని చాయ్ టేస్ట్ బాగలేదంటే ఏదైనా ఇస్తా అంటూ బంపర్ ఆఫర్లు పెట్టేశాడు. డాలీ చేసిన టీ ఒక్కసారి తాగితే చాలు మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. దీంతో డాలీ చాయ్కు భారీగా డిమాండ్ పెరిగింది. డాలీ చాయ్ చేసే స్టైల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఎంతోమంది అతను తయారు చేసే విధానాన్ని రీల్స్ రూపంలో పోస్ట్ చేశారు. కొద్ది కాలంలో డాలీ చాయ్ వాలా సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు. అతని ఇన్స్టాగ్రామ్లో లక్షలాది మంది ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఓ వ్యక్తి తక్కువ సమయంలో పాపులర్ కావాలంటే సినిమా యాక్టర్, లేదంటే పొలిటీషియన్, క్రీడాకారులైనా అయి ఉండాలి. ఇతర రంగాల్లో స్టార్ ఇమేజ్ రావాలంటే అంత ఈజీ కాదు. నాగపూర్లోని డాలీ చాయ్ వాలాకున్న క్రేజ్ రావడంతో చాలా దూరం నుంచి వచ్చి మరి ఇక్కడ ఇప్పుడు టీ తాగి వెళ్ళేవారు. అలా మనోడి పాపులారిటీ చూసి ముచ్చటపడి 2024లో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ అతని స్నేహితురాలు పౌలా హట్ వచ్చి టీ తాగడమే కాదు మనోడిని భలే మెచ్చుకున్నారు. డాలీతో సెల్ఫీ తీసుకొని ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశారు. ఇంకేముంది, ఇది అంతర్జాతీయంగా అతని ఖ్యాతిని మరింత పెంచేసింది. ఇప్పుడు డాలీ చాయ్ వాలా కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ప్రమోషన్లు, మాల్స్ ఓపెనింగ్స్, ఇలా ఒకటేంటి ఎన్నో రకాలుగా బిజీ జీవితాన్ని గడిపేస్తున్నాడు. ఈ పాపులారిటీతో మనోడు కొత్త వ్యాపారానికి తెరలేపేశాడు. డాలీ చాయ్ వాలా డాలీకి తప్రి పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ప్రారంభించాలని ప్రకటించాడు. మరుక్షణం నుంచి విపరీతంగా అప్లికేషన్స్ రావడం మొదలెట్టాయి. 2 రోజుల్లోనే 1600కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందుకోసం ప్రత్యేకంగా ధరలు కూడా నిర్ణయించారు. కార్ట్ స్టాల్ కోసం 4.5 లక్షల నుంచి 6 లక్షలు, స్టోర్ మోడల్ కోసం 20 లక్షల నుంచి 22 లక్షలు, ఫ్లాగిప్ కేఫ్ కోసం 39 లక్షల నుంచి 43 లక్షల వరకు ఫ్రాంచైజీ ధరలున్నాయి. డాలీ చాయ్ వాలా ఇటీవల దుబాయ్లో కూడా ఓ అవుట్లెట్ను ప్రారంభించాడు. దీంతో మనోడి పాపులారిటీ ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. డాలీ వాలా స్టాళ్ళు కేవలం చాయ్ గురించి మాత్రమే కాకుండా ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించడం కూడా ఉంటాయని అంటుంటారు. చాయ్ పెట్టే విధానంలో అతను చూపించే స్టైల్ మరెవ్వరూ చేయలేరని అతని అభిమానులు చెబుతుంటారు. డాలీకి తప్రి గురించి సునీల్ పాటిల్ అలియాస్ డాలీ చాయ్ వాలా మాట్లాడుతూ, నేను చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళలేదు. ఆ టైంలో నా ఆర్థిక పరిస్థితి బాగలేక చదువుకోలేకపోయాను. కానీ నేను ఎక్కడా కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. సంపాదించడానికి ఎన్నో మార్గాలు వెతికాను, కష్టపడ్డాను. నాకు వచ్చిన ఏ అవకాశం వదులుకోలేదు. చాయ్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించాను.
అది నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలని భావించాను. నేను నాతో పాటు ఇతరులకు కూడా ఎదగాలని ఫ్రాంచైజీ ఇస్తున్నానని తెలిపాడు. డాలీ తన ఇన్స్టాగ్రామ్లో ఇది భారతదేశపు మొదటి వైరల్ స్ట్రీట్ బ్రాండ్, ఇది నిజమైన అభిరుచి ఉన్న వ్యక్తులను ఒక వ్యాపార అవకాశం అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు ఇప్పుడు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.